అఖిల భారత సర్వీసెస్ లో దివ్యాంగుల కోటపై సీనియర్ ఐఏఎస్ అధికారి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్స్ పై అటు ఉద్యోగులు ఇటు రాజకీయ నేతలు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది మద్దతు తెలుపుతుంటే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. కొందరు సోషల్ మీడియా వేదికగా తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎంతమంది వ్యతిరేకించినా స్మితా సబర్వాల్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. డ్యూటీలో ఎంత డైనమిక్గా ఉంటారో సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉంటారు స్మితా సబర్వాల్. 2001 బ్యాచ్కు చెందిన ఏపీ క్యాడర్ అధికారి స్మిత ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు. మెదక్, కరీంనగర్ కలెక్టర్గా పనిచేసినప్పుడు తనదైన శైలిలో ప్రజల నుంచి మన్ననలను పొందారామె. కానీ సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా అంటూ సబర్వాల్ చేసిన ట్వీట్పై మెల్లగా మొదలైన వివాదం రాసుకుంటోంది. వైకల్యం ఉన్న పైలట్లు ఎయిర్ లైన్ నియమించుకుంటుందా అని ప్రశ్నించింది. అంతేకాదు సివిల్ సర్వీసెస్కు ఫీల్డ్ వర్క్, ఎక్కువ సమయం కేటాయించడం, ప్రజల మనోవేదనలను నేరుగా వినడానికి శారీరక దృఢత్వం అవసరమంటూ ట్వీట్ చేశారు స్మిత. దీంతో దివ్యాంగులు, వివిధ సంఘాలు, రాజకీయ నేతలు, అధికారులు సైతం స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. దివ్యాంగులను కించపరిచేలా స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారని, ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై అందరికంటే భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆమె తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే చెప్పారన్నారు. ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని సమర్థించుకొచ్చారు. అయితే యూపీఎస్సీలో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, అందులో భాగంగా ఫీల్డ్ వర్క్ చేసిన ఐఏఎస్, ఐపీఎస్, ఇతర సీనియర్ అధికారులు అభిప్రాయాలు తెలుసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా తన అభిప్రాయాన్ని రిజర్వేషన్ విషయంలో తెలియజేశారని సమర్థించుకున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న స్మితా సబర్వాల్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. అంతకుముందు ప్రముఖ మోటివేటర్, సిఎస్పీ ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు బాలలత కూడా మీడియా వేదికగా స్మితాకు కౌంటర్ ఇచ్చారు. ఫీల్డ్లో పరిగెత్తుతూ స్మిత ఎంతకాలం పనిచేశారో చెప్పాలని నిలదీశారు. అసలే వివక్షకు గురవుతున్న దివ్యాంగులకు స్మిత కామెంట్స్ మరింత కుంగితీశాయన్నారు. మళ్లీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాయడానికి స్మిత సిద్ధమా, తనకంటే ఎక్కువ మార్కులు సాధిస్తుందేమో చూద్దామని ఆమె సవాల్ విసిరారు. దీంతో స్మితా సబర్వాల్ మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బాలలత డిమాండ్పై సెటైర్లు వేశారు. సివిల్ పరీక్షలు రాయడానికి తాను సిద్ధమని, కానీ వయసు పెరిగిన కారణంగా యూపీఎస్సీ అనుమతించదేమో అని బాలలతకు వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా తీవ్రంగా స్పందించాయి. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండించారు. స్మితా సబర్వాల్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు సైతం స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవని అన్నారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యల వల్ల దివ్యాంగ లోకమంతా ఆవేదనలో ఉందన్నారు. ఇక మంత్రి సీతక్క సైతం స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు దివ్యాంగులను, వెనుకబడిన తరగతుల ప్రజలను అవహేళన చేసేలా ఉన్నాయన్నారు. ఆమె ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పటికీ మెంటల్గా మాత్రం గట్టిగా లేరని సీతక్క కామెంట్ చేశారు. ఈ వివాదంపై టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్ రియాక్ట్ అయ్యారు. స్మితా సబర్వాల్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వారికి ప్రభుత్వ పదవిలో కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. దివ్యాంగులపై ఇంత చులకన భావం ఎందుకు వచ్చింది, దీని వెనుక ఎవరున్నారో చెప్పాలని జవహర్ ప్రశ్నించారు. అంబేద్కర్ ఆలోచన, రాజ్యాంగం పట్ల అవగాహన లేని వారు సివిల్ సర్వెంట్లుగా పనికి రారని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అహంకారి ఐఏఎస్ అధికారులకు బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు.